డీటెయిల్ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వము శ్రీయుత సంచాలకుల వారి కార్యాలయము వికలాంగులు అండ్ వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారిక శాఖ హైదరాబాద్. దీంట్లో పేర్కొన్నది ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన డేటు 14/8/2024. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర సంచాలకుల వారి కార్యాలయము వికలాంగులు వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారిక శాఖ హైదరాబాద్ వారు తెలియజేయనిది ఏమనగా ప్రభుత్వ ఆదేశముల మేరకు సంచాలకులు బాలల సంక్షేమము సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ హైదరాబాద్ నందు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ను ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇట్టి సెంటర్ నందు పనిచేయటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఇట్టి దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాలు www.wdsc.telangana.gov.in అనే వెబ్సైట్ నందు పొందవచ్చు. నిర్ణీత దరఖాస్తు పత్రాలను నింపి సంబంధిత పత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడినటువంటి 10 రోజుల లోపు ఒరిజినల్ దరఖాస్తును ఈ కార్యాలయము సంచాలకుల వారి కార్యాలయము వికలాంగులు వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికార శాఖ మలక్పేట నల్గొండ ఎక్స్ రోడ్ హైదరాబాద్ నందు సమర్పించవలను. ఇట్టి నోటిఫికేషన్ ను రద్దుపరచుటకు గాని మార్పులు చేయటకు గాని పూర్తి అధికారము శ్రీత సంచాలకులు వికలాంగులు అండ్ వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికార శాఖ హైదరాబాద్ వారికి కలవు. ఇతర వివరాల కొరకు 040245590048 నెంబర్ను సంప్రదించాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ సూచన ఏంటంటే నిర్ణీత తేదీలలో ఒరిజినల్ దరఖాస్తు పత్రాలను ఈ కార్యాలయంలో సమర్పించని ఎడల అట్టి దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ సంచాలకుల వారు ఈ ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ను కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ ఫారం ద పోస్ట్ ఆఫ్ డాష్ టు వర్క్. ఇక్కడ ఏ జాబ్ కి అయితే మీరు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ జాబ్ ని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడ ఒక ఫోటోను అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చాలా వివరాలు అడిగారు. మీ క్వాలిఫికేషన్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ కమ్యూనిటీ కానివ్వండి, మీ అడ్రస్ కానివ్వండి, మీ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నిటిని ఇక్కడ ఫిల్అప్ చేసి జిరాక్స్ కాపీలు ఏవైతే అడిగారో వాటన్నిటిని అటాచ్ చేస్తూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక పోస్టుల వివరాల్లోకి వెళ్ళినట్లయితే టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఫిలప్ చేసేటువంటి ఖాళీల వివరాలు ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ ఆఫ్ ద పోస్ట్, నేమ్ ఆఫ్ ద పొజిషన్, మంత్లీ ఇక్కడ శాలరీ, ఏజ్ ఎంత ఉండాలి అన్న వివరాలు ఇక్కడ సీరియల్ గా ఇవ్వడం అనేది జరిగింది. మొదటగా పోస్టును మనం చూసుకున్నట్లయితే ఎంఎస్సి సైకాలజిస్ట్. ఈ సైకాలజిస్ట్ పోస్టులు 2 ఉన్నాయి. వీరికి సంబంధించి మంత్లీ శాలరీ 30,000 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలి అంటే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఆ తర్వాత డాక్టర్ పోస్టులు 1 ఉన్నాయి. ఈ డాక్టర్ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంబీబీఎస్ ఎండి సైకియాట్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ చైల్డ్ సైకియాట్రీలో వీళ్ళు డాక్టర్ కోర్సు చేసి ఉండాలి. పోస్ట్ 1 ఉంది. వీరికి శాలరీ వచ్చేసి 60,000 ఉంటుంది. ఇక తర్వాత వయసు అనేది 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ కూడా 1 ఉంది. వీరికి శాలరీ సంబంధించి 25,000 ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ కూడా 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే అటెండర్ జాబ్ 1 ఉంది. ఈ అటెండర్ జాబ్ కు శాలరీ అనేది 15,000 ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ కూడా 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఆ తర్వాత యోగా మరియు ఆర్ట్, మ్యూజిక్ అండ్ డాన్స్ ఇక టీచర్ కు సంబంధించి పోస్ట్ 1 ఉంది. వీరికి సంబంధించి శాలరీ అనేది 5,000 రూపాయలు ఉంటుంది. దరఖాస్తుకు ఏజ్ అనేది 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. వీళ్ళు డైలీ 1 అవర్ పనిచేస్తే సరిపోతుంది. 1 గంట మాత్రమే వీళ్ళు పనిచేయవలసి ఉంటుంది. స్వీపర్ పోస్ట్ కూడా 1 ఉంది. వీరికి శాలరీ అనేది 5,000 ఇవ్వడం జరుగుతుంది. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ గా 7 పోస్టులను భర్తీ చేయడానికి ఇక్కడ వికలాంగుల సంక్షేమ శాఖ హైదరాబాద్ వారు నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు అన్ని జిల్లాల్లో కూడా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు రిలీజ్ కానున్నాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టుల వివరాలన్నీ కూడా జిల్లాల వారీగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది.
కాబట్టి ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, ఈ బ్యాక్లాగ్ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.